ఉమ్మడి గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరిగింది. 6 జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,737 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిని కల్పనశ్రీ పరిశీలించారు. ఉపాధ్యాయులు ఉదయం 8 గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 637 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే ఉభయ గోదావరి జిల్లాలో అటు తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రికి సంబంధించిన డివిజన్, అమలాపురానికి సంబంధించిన డివిజన్, అలాగే కాకినాడకి సంబంధించిన డివిజన్, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఎన్నిక ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. దాదాపు 16,000 పైగా టీచర్లు ఉన్నారు జిల్లా వ్యాప్తంగా. ఈ వీరంతా కూడా తమ ఓటు హక్కులు వినియోగించుకుంటున్నారు. దీనికోసం ఉదయం నుండి కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా పోలింగ్ నడిచే విధంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎల్లుండ కాకినాడ జేఎన్టీలో దీని మీద కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. దీని మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు ఉంటుంది. ఈ ప్రాతిపదికన ఎవరికి అత్యధికంగా ఓట్లు వస్తే ఆ ఓట్లు వారిని విజేతగా నిర్ణయిస్తారు. అలాగే ఒకవేళ కనుక చిరు సమానంగా వస్తే కనుక రెండో ఓటుకి ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రకారం ఎన్నికల ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. లక్ష్మి. రైట్ దత్తు, థ్యాంక్ యూ.